ల్యాండ్ పూలింగ్ పై కేబినెట్ సబ్ కమిటీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ప్రస్తుతం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రజలందరికీ చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉంది. రాష్ట్రం విభజించిన తీరు, దానివల్ల జరిగిన నష్టం అందరికీ ఒక ఆలోచన, ఒక ఐడియా ఉంది. ఆ విషయాలు కూడా నేను 10 రోజులు నేనంతా కూడా చర్చ చేశాను. అంతేకాకుండా జరిగిన నష్టం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లాంటి సిటీని ఇంకా బ్రహ్మాండమైన సిటీ నిర్మాణం చేస్తానని కూడా గొప్పలు చెప్పారు. అదే మరిగా బిల్లు రాసినప్పుడు కూడా ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా రాశారు. అప్పులు మాత్రం ఎక్కడికక్కడ మీరు చూస్తే జనాభా ప్రకారం పెట్టడం, ఆదాయం విషయం మాట్లాడకుండా పోవడం, అదే మరి పవర్ మాత్రం పర్ క్యాపిటా కన్జంప్షన్ మాట్లాడడం, అదే మరిగా మిగిలిన విషయాలు 13:10 ఐఏఎస్ ఆఫీసర్సు క్యాడర్ ఆఫీసర్స్ చేయడం, ఉద్యోగస్తులు మాత్రం 58-42% చేయడం, పెన్షన్లు కూడా 58-48% చేయడం, అంటే ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేశారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కొత్త రాష్ట్రం చాలా ఇబ్బందుల్లోకి వచ్చింది. గడిచిన 5 నెలలుగా అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఒక పక్క వనరులు క్రియేట్ చేసుకోవాలి, మళ్ళా అభివృద్ధి చేయాలి, మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టసాధ్యమైన, నాకు కానీ మా టీముకు కానీ మా పార్టీకి ఉండే అనుభవంతో ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాం. ఇంతవరకు రాజధాని లేదు, హైదరాబాద్లో కూర్చొని పనిచేయలేము, టెంపరీ రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న సమస్యలు ఉన్నాయి. దానికి కూడా ఏ విధంగా చేయాలన్న అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు రాజధాని రానియకుండా చేయడం కోసం కొంతమంది పెద్దలు ప్రయత్నం చేశారు. అక్కడ సెంట్రల్ లొకేటెడ్, అది రాష్ట్రానికి విజయవాడ గుంటూరు మధ్య అనేది ఒక సెంటర్. కొంతమంది నాకు సజెస్ట్ చేశారు ఎక్కడ అడవుల్లో కట్టమని, పరంబాకు ల్యాండ్లో కట్టమని. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, అడవుల్లో ఉంటాయి, అక్కడ కట్టమని. కొంతమంది అయితే అక్కడ ల్యాండ్స్ కొనుక్కొని అక్కడ కట్టమన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ భూములకు విలువలు పెంచుకోవడానికి. అవి కూడా జరిగాయి. కొంతమంది దీన్ని ఏదో ఒక విధంగా మళ్ళా ప్రజల్లో కూడా ఒక అపోహలు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు విజ్ఞత ప్రదర్శించారు, వీళ్ళ మాట వినలేదు. వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నా చేయకపోయే, వీలు కాకపోయే కొన్ని మళ్ళీ అక్కడికి పోయి మేము ఎప్పుడో చెప్పాం ఏవైతే పంటలు వచ్చే పొలాల్లో కట్టద్దని. అంటే పొలాలు వస్తే అక్కడ కట్టకపోతే అడవుల్లో కట్టమంటారు. ప్రపంచంలో ఏ రాజధాని సక్సెస్ అయినా ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రజలు లేకుండా రాజధానులు ఎక్కడ రాలేదు. నేను ఆ రోజు కూడా ఆ మాట చెప్పాను. అన్ని ప్రాంతాలని సమతుల్యంతో అభివృద్ధి చేస్తాం, అదే మాదిరిగా వికేంద్రీకరణ చేస్తాం. అభివృద్ధిలో కూడా అన్ని జిల్లాలని అభివృద్ధి చేస్తాను. నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇచ్చాను, దాన్ని నేను కట్టుబడి ఉన్నాను. నేను ఇచ్చిన నమ్మకంతో రాష్ట్రంలో ఉండే ప్రజలు ముందుకొచ్చారు. ఎక్కడికక్కడ రాజధాని కోసం విరాళాలు సేకరించారు. నేను చాలా గర్వపడుతున్న కొన్ని ఎక్కడైతే ఇప్పుడే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ హుదూద్ తుఫాన్కైతే 2,75,00,000 రూపాయలు, దగ్గర 3 కోట్ల రూపాయలు వసూలు చేసి డబ్బులు చెక్కులు తీసుకొచ్చారు. ఒక పక్క హుదూద్ తుఫాన్లో డబ్బులు వస్తున్నాయి, ఒక పక్క రాజధానికి కూడా ప్రజలు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా ఇంకొక విషయం కూడా చెప్పాను ప్రజానీకానికి. రాజధాని అనేది ఇది ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. ప్రతి ఒక్కరూ, నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పింది, ఒక ఇటుకకు సమానమైన వాల్యూ, అది రూపాయి అవుతుందా, 5 రూపాయలు అవుతుందా, 10 రూపాయలు అవుతుందా, ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. రాష్ట్రంలో 4,93,00,000 మంది జనాభా ఉన్నారు. అందరి భాగస్వామ్యం ఉండాలి దీంట్లో. ప్రతి ఒక్కరి యొక్క శ్రమ దీంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరి యొక్క విరాళం దీంట్లో ఉండాలి. ఆ రాజధాని చూసి నేను ఈ రాజధాని కట్టాను, నా శక్తితో, నా శ్రమతో, నా తెలివితేటలతో, నా డబ్బులతో
ఈ రాజధాని కట్టారనేది భాగస్వామ్యంతో కట్టామని ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. అందుకే నేను ప్రజా రాజధాని అన్నాను, పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి అన్నాను. అందుకని ఇక్కడుండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా, ఎందుకంటే ఇన్ని ఇబ్బందుల్లో ఇప్పుడు రాజధాని కట్టుకోవాలి, కష్టాలు ఉన్నాయి. కష్టాలు చూసి నేను కుంగిపోయే టైపు కాదు. కష్టాలు ఉన్నప్పుడు ఇంకా నిలదొక్కొని కష్టపడతాను. అదే ఈ 5 నెలల్లో చూశారు. ఈ రాజధాని ఇక్కడ వస్తే ఆ కొండోళ్ళు బాగుపడతారని కూడా కొంతమంది కడుపుమంటున్న సందర్భం కూడా ఉంది. ఒక రాజధాని వస్తే బాగుపడేది ఆ ప్రాంతంలో బాగుపడతారు ముందుగా. దానివల్ల రాష్ట్రం అంతా బాగుపడుతుంది. ఫస్ట్ స్థానికంగా ఈరోజు హైదరాబాద్లో సైబరాబాద్ నేను అభివృద్ధి చేశాను. సైబరాబాద్ అభివృద్ధి చేసి ఎవరు బాగుపడ్డారు? హైదరాబాద్లో నుండి బాగుపడ్డారు, చుట్టుపక్కల నుండి బాగుపడ్డారు, వాళ్ళ భూములకు వాల్యూ వచ్చాయి. అదే మరిగా ఉద్యోగాలు, వాళ్ళకంతా చదువు బాగా నేర్చుకోగలిగారు, ఉద్యోగాలు వచ్చాయి, ఆదాయం పెరిగింది, వ్యాపారాలు చేసుకున్నారు, పెద్ద ఎత్తున వాళ్ళు బాగుపడ్డారు. కొన్ని కంపెనీలు వచ్చాయి. కొంతమంది శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు వచ్చారు పని కోసం. ఈరోజు కూకట్పల్లిలో ఉంది కాలనీ. ఎందుకు వచ్చింది? పని కోసం వచ్చారు. కానీ అక్కడ ఉండేవాళ్ళు మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు పని చేయించుకోవడానికి ఉపయోగపడ్డారు. వాళ్ళు పని చేయడానికి వచ్చారు, వీళ్ళు పని చేయించుకుంటున్నారు. అంత వెల్త్ వస్తుంది. ఇది కామన్ సెన్స్. దాన్ని కూడా కాదు, మీకు ఈ భూమి పోతే ఏదో అయిపోతుందని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే కరెక్ట్ కాదు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో కొంతమంది చేసేది ల్యాండ్ ఎక్విజిషన్లో పోతారు. ఇంత మునుపంతా జరిగింది అవే జరిగాయి. ల్యాండ్ ఎక్విజిషన్లో వాళ్ళకి ఇచ్చేది చాలా తక్కువ ఇచ్చి, కడాన ఆ ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీలో గేట్ మన కింద పనిచేస్తారు. లేకుంటే ఇండస్ట్రీ వస్తుంది, ఇల్లు కూడా లేకుండా ఆ ఊర్లో తిరుగుతూ ఉంటాడు పాపం. అది పరిస్థితి ఇంతవరకు జరిగింది. నేను అది చేయదలుచుకోలేదు. నేను ప్రజల్ని ఎంపవర్ చేస్తాను. ఫస్ట్ బెనిఫిషరీస్ అక్కడ ఉండేవాళ్ళే కావాలి. ఎవరైతే భూమి ఉందో అక్కడ ఒక రాజధాని వచ్చినప్పుడు ఆ రాజధాని వల్ల వచ్చే ఫలితం మొదటిసారిగా రావాల్సింది అక్కడ రైతులకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ పెట్టాను. అందులో కూడా కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ ఏరియాలో సారవంతమైన భూమి ఉంది, లేకపోతే రివర్ పక్కన ఉంది, కొంతమంది పక్కన ఉంది, ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది వేరే ఆలోచనలు కూడా మాది మాత్రం తీసుకుంటారంట, కొంతమంది తీసుకొని కూడా ఆలోచనలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. అందరివి ఒకటే పాలసీ ఉంటుంది. నేను అప్పుడు చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో రోడ్స్ వెడల్ప్ చేయాల్సి వస్తే నేను ఇయర్ మార్క్ చేశాను. ఈ పక్క ఆ పక్క ఇయర్ మార్క్ చేసి అందరికీ యూనిఫామ్గా ప్రొక్లైన్స్ పెట్టి రోడ్డు కట్ చేసాం. కావాలి బిల్డింగ్ని కట్ చేసాం. దానిపైన 1 మంత్లోని రోడ్లు కూడా వేసాం. వ్యాపారాలు బాగా జరిగాయి. నష్టపోయిన వాళ్ళకి ఎఫ్ఎస్ఐ ఇచ్చాను. ఉదారంగా ఆ ఎఫ్ఎస్ఐ కూడా అమ్ముకోవడానికి ఇచ్చాను. అప్పుడు కూడా అపోజిషన్ పార్టీ నన్ను పనిచేయకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తే అక్కడ ఉండే ఓనర్స్ మాత్రం లేదు. కానీ వీళ్ళకి మాత్రం కోరికలు ఉండేటివి. ఆ పరిస్థితే మళ్ళా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా నేను అన్నీ ఆలోచిస్తున్నా. ఇట్ ఈజ్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. ఈరోజు మనకు కావాల్సింది, కొంతమంది ఎంత ల్యాండు అని కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ ల్యాండ్ విషయం కూడా మాట్లాడాలి. ఎంత కావాలి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రెండోది, ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే మిగిలిన వాళ్ళు కూడా ఇది వస్తుంది. ప్రభుత్వానికి కూడా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి 1 ఎకరాలో మొత్తం ఉపయోగించుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్గా వీడు తక్కువ వస్తుంది. అదే మరిగా ఒక క్యాపిటల్ వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది. అదే మరిగా నేను అక్కడ వాళ్ళకిచ్చే ఏరియా ఎఫ్ఎస్ఐ ఎక్కువ ఇస్తే ఆ భూమిని బట్టి, ఫౌండేషన్ బట్టి ఎంతవరకు పోవచ్చు పోయేది దీన్ని పెడితే దానివల్ల వాళ్ళ ఆదాయం ఇంకా మల్టిప్లర్గా పెరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. నా ఆలోచన ఒకటే, అక్కడుండే రైతులకు ఎవరికి అపోహలొద్దు. ఫస్ట్ మీకు ఎంపవర్ చేస్తాం. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అక్కడ కూలీలు కానీ వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. వాళ్ళకి ఏ విధంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడేషన్ చేపిస్తాను. ఉపాధి హామీ కంటిన్యూ చేస్తాం. 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తాం. ఆధునీకరణ తీసుకొస్తాం. ఇప్పుడు 100 రూపాయలు కూలి సంపాదించడం 1000 రూపాయలు వస్తుంది. రేపు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. చదువుకుని అవన్నీ కూడా పోతే స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. బోలెడన్ని అవకాశాలు కూడా వస్తాయి. ఇలాంటివన్నీ పెట్టి రైతులకు కూడా
డబ్బులు సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాను. ప్రాపర్టీ ఇవ్వడమే కాదు, ఆటోమేటిక్ మీకు కూడా తెలివితేటలు వచ్చేస్తాయి. గుంటూరు కృష్ణాలో మామూలుగా 40, 50, 60 సంవత్సరాల కంటే ముందు అక్కడ ఉండేవాళ్ళు అమెరికాకి వెళ్ళి ప్రపంచం అంతా వెళ్ళి నేను ఐటీ తెచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసుకొని ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా మీ ఊరికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదే మరికి మొత్తం బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ వస్తాయి. అక్కడ వ్యాపారాలు జరిగితే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరికో ఒక 2 ఎకరాల భూమి ఉంటుంది. మన స్కీమ్ వరకు కొంత 1 ఏకర్ దీనికి పోయినా 1 ఏకర్ వాళ్ళకు సరిసగం వచ్చినా లేకుంటే అటు ఇటు వచ్చినా దానివల్ల ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్న, ఒక హోటల్ కట్టిన, లీజుకి ఇచ్చిన ఏసీ రూమ్లో కూర్చుంటే ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూలి అడిపోయి ఎంత రాత్రింపగళ్ళు బురదలో పిసకాల, రేపు అది కాదు. అందుకే నేను చెప్పాను, మోడర్న్ ఏజ్లో ఈ క్యాపిటల్ వల్ల మామూలుగా కూడా మారుస్తున్నాం. ఈ క్యాపిటల్ వల్ల అందరి జీవితాలు బాగుపడతాయి. అక్కడ ఉండేవాళ్ళు 40,000 కుటుంబాలు ఉన్నాయి. మేము అనుకున్న ఏరియాలో ఆ బౌండరీలో చూస్తే 40,000 పాపులేషన్, మ్యాక్సిమం 10,000 కుటుంబాలు, దగ్గర దగ్గర ఒక 27-30 గ్రామాలు ఉన్నాయి. ఆ బౌండరీస్ కూడా నేను చూశాను. ఆ బౌండరీస్ కూడా మీరు చూస్తే ఒక పక్క దోనపాడు, ఇదేనా ఈస్ట్లో వై జంక్షన్, ఆటోనగర్, ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి నార్త్కి వచ్చే కొద్ది బోరుపాలెం, ప్రకాశం బ్యారేజ్ ఆ రివర్ పక్కన, వెస్ట్లో వచ్చి బోరుపాలెం 8th కిలోమీటర్ పాయింట్, 75 కిలోమీటర్ రింగ్ రోడ్డు, సౌత్లో వచ్చేందుకు వై జంక్షన్, ఆటోనగర్ 16th కిలోమీటర్ పాయింట్ ఆన్ 75 రింగ్ రోడ్లో. ఇది ఓల్డ్ మెడ్రాస్ హైవే. ఇవి రఫ్గా అనుకుంటున్నాం బౌండరీస్ కూడా. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవి. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే అక్కడే బాగుండి ఇక్కడ బాగుండి అని. మీకు తెలుసు, కొంతమంది ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నారు ఈ సిటీని. కడాన దోనకొండ వరకు నాకు రాయబారం పెట్టారు. మామూలు రాయబారాలు కాదు అవన్నీ. నేను ఆ రోజు చెప్పాను, నేను న్యాయం చేయాలి, నేను ఈ పొజిషన్లో ఉండి చరిత్రలో నేను తీసుకున్న నిర్ణయం సబబైన నిర్ణయం అని ప్రజలు గర్వించే విధంగా తీసుకోవాలి తప్ప నాకు అధికారం ఉందని మా ఊర్లో పెట్టుకుంటానడమో లేదంటే చెడగొట్టే వ్యాపారం చేయడం కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పా. ఈరోజు మాకు 3 సిటీలు ఉన్నాయి. ఒకటి విజయవాడ, ఇప్పుడు ఈ సిటీ కొత్త సిటీ రాజధాని, 2 విశాఖపట్నం, 3 తిరుపతి, అదే మరి 14 స్మార్ట్ సిటీస్ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా,